అన్న అసలు ఏం చేస్తుంది? నేను సెంటరింగ్ వేస్తున్నాను. ఏంటి మీ పనుల పరిస్థితి ఎట్లా ఉంది? పనులు విజయవాడలో తగ్గినాయి కదా. ఎందుకనంటారు? కారణం ఏంటంటారు? కారణం ఏంటనే వాళ్ళ రాష్ట్రం అంతా తెలిస్తే వాళ్ళు ప్రత్యేకంగా కారణాలు మమ్మల్ని అడగడం ఎందుకు? ఇసుక దోపిడీ గురించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. దాని మార్పు పేరుతో ఇక్కడ వర్కులన్నీ ఆగిపోయినాయి. అది ముఖ్యమైన కారణం. దాన్ని కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వం. సమర్థించుకునే ఉండే ప్రభుత్వాలు ఏం చేసినా సమర్థించుకుంటూ ఉంటాయి. అది జనాలకు నష్టం జరుగుతుందా, జనాలకి లాభం జరుగుతుంది అనేది నిర్ణయం తీసుకునేది జనాలే కదా. అంతిమంగా వాళ్ళు సమర్థించుకునే ఉండి తప్పే ఉంది. అంటే ఎన్నో ఆశలతో ప్రజలు 150 స్థానాలు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. నేను 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా అన్నారు. 5 ఏళ్ళు అయిపోతుంది. సో ఎక్కడన్నా కనీసం ఒక రవ్వంతానే ఆయన మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు అనుకోవాలి. ఆయన వరకు ఆయన మంచి ముఖ్యమంత్రి అండి. ఆయన వరకు ఆయన మంచి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఎవరు వ్యతిరేకించింది లేదు, నువ్వు చెడ్డ ముఖ్యమంత్రి అని అనింది లేదు. ఆయన జనాలకు చేసిన దాంట్లో ఏం జరిగిందనే దాని మీద మాట్లాడుకోవటమే. సో అసలు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో? సామాన్యుల పరిస్థితి అంటే వ్యవస్థ ఎలా ఉంటుందంటేనండి, సైకిల్ చైన్ లింక్తో ఒకదానికొకటి అన్ని వ్యవస్థలు ముడిపడి ఉంటాయి. ఇవాళ ఒక దాని మీద నువ్వు దెబ్బ కొట్టావు, అది ఇసుకే కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద కానివ్వండి, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జరిగిన ఇబ్బందులు సమస్యలు రీత్యా మొత్తం టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా దెబ్బతిని మొత్తం సైకిల్ చైన్లు అన్ని లింకులు, వ్యాపారాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని లింకులు బయటపడి వాళ్ళ వ్యతిరేకంగా ముందుకు వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. సో మరి ఇప్పుడు ఈ పథకాల వల్ల ఈ సైకిల్ చైన్కి ఎలాంటి ఉపయోగం లేదంటారు? పథకాలకి సంపాదనకి సంబంధం ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ నెలకు 40,000 50,000 సంపాదించుకునేవాడు పథకాల వల్ల నువ్వు ఇచ్చే 10,000 వల్ల ఒరిగేదైతే ఏముండదు అనేది నా ఆలోచన. సో అంటే కొంతమంది ప్రజలైతే ఈ పథకాల వల్లే మాకు ఎంతో మేలు జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు అంటారు. సో అంటే వాళ్ళు ఎంతవరకు ఆ డబ్బులు చూసి మాట్లాడుతున్నారంటే లేదా ఆలోచన విధానం లేక మాట్లాడుతున్నారు అనుకోవాలి. అట్లా ఎవరిని తప్పడాల్సిన అవసరం లేదండి. పథకం ఇచ్చారు, తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పథకం ఇచ్చేటప్పుడు ఆడొచ్చి అడుగుతాడు కదా, ఏమంటే నీ పథకం నీకు ఉపయోగపడిందని. తీసుకునేవాడు నాకు ఉపయోగపడలేదని ఎట్లా చెప్తాడు? ఉపయోగపడిందని చెప్తాడు. తప్పే ఉంది దాంట్లో. ఓకే. సో ఏ పార్టీ అయినా ఈ పథకాలను బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా కరెక్ట్ అవుతుందండి? ఏ పార్టీ అయితే మాత్రం ఏమైంది? వాళ్ళు తెలుగుదేశం అయితే ఏంటి, వైఎస్ అయితే ఏంటి, రాష్ట్ర పార్టీలు అయితే ఏముంది, కేంద్ర పార్టీలు అయితే ఏముందండి? పథకాలు ఎన్నాళ్ళు పెడతారు పథకాలని? నువ్వు పర్మనెంట్గా చేయాల్సిన సొల్యూషన్స్ చేయకుండా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు. నువ్వు ఆరోగ్యశ్రీని పెంచుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పెంచమని అడుగుతూ ఉన్నారు. కానీ ఎవరు దాని మీద చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రైమరీ హెల్త్కి కనబడుతున్నాయి అక్కడక్కడ. నిన్నటిదాకా ప్రైమరీ హెల్త్ లేవు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. జిల్లాకు గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇవాళ కూడా మాకు ఎక్కడికక్కడ నువ్వు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు తీసుకోలేకపోతే రేపటి రోజున ఏ ప్రభుత్వం వచ్చినా, పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా సరే, ఎవరిని లెక్క చేయరు, తోసేస్తారు జనం పక్కకి. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలక్షన్లు ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏం చెబుతామండి? చంద్రబాబు నాయుడు నేను ఏమిచ్చాడు స్టేట్మెంట్, అన్నీ పూర్తిగా ఇచ్చేస్తామని చెబుతున్నాడు. జగన్ ఏం చెబుతున్నాడు? నేను అన్ని పూర్తిగా ఇస్తామంటున్నాను. ఇంకా ఇచ్చేవాడు అన్నీ నేను ఫ్రీగా ఇస్తాను అంటున్నప్పుడు జనం నిర్ణయించుకుంటారు ఏం చేయాలో. ఇప్పుడు పథకాలు వద్దు అని జనం డైరెక్ట్గా చెప్తున్నారు. నవరత్నాలు అన్నాడు జగన్ గారు, మాకు ఈ పథకాలు వద్దని డైరెక్ట్గా చెప్తున్నారు. ఫస్ట్లో ఎంతమంది నెత్తినేసుకున్నారండి? చంద్రబాబు నాయుడు వద్దనుకున్నాక జగన్ నెత్తినేసుకున్నారు కాదంటారా? వేసుకున్నారు. ఇవాళ జగన్ చేసిన తప్పని తేలిపోయింది. పథకాలు ఇచ్చుకుంటా కూర్చుంటే జనాల పరిస్థితి బాగుపడలేదని డిసైడ్ అయిపోతున్నారు కదా. మొత్తం ఆదాయాలు తగ్గి రోడ్డు పడిపోయామనేది రాష్ట్రం అంతా గగ్గోలు చేస్తూ ఉంది. రేపు చంద్రబాబు నాయుడు అంతే. అభివృద్ధి పరిస్థితి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి పథకాలు ఏ అభివృద్ధి అండి? రోడ్లు వేసుకుని బిల్డింగ్లు కట్టే పరిస్థితి లేని అభివృద్ధి, జనాలు తలసారి ఆదాయాలు పోయి రోడ్డు పడిపోతున్న అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి అవుతుంది? ఇవాళ అద్దెలు కట్టలేక రోడ్ల రాష్ట్రాలు మారిపోయి పనులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ అభివృద్ధిని చూపించుకోమంటారు? ఏ అభివృద్ధి గురించి మాట్లాడమంటారు చెప్పండి ముందు. అంటే ఇక్కడ తెలుగుదేశం ఇస్తానన్న పథకాలు ఏమో నేను అభివృద్ధి చేసేస్తానని చెప్తా ఉన్నారు. ఇది నేను ఆల్రెడీ ఇస్తున్నాను కదా అని చెప్పి ఏం చెప్తున్నాను? ఏ అభివృద్ధి అండి? హాస్పిటల్కి వెళ్తే లక్షలు చాలట్లేదు వాళ్ళ అభివృద్ధిలో. హాస్పిటల్కి ఎవరైనా వెళ్తే లక్షలు చాలట్లేదు. స్కూల్ పిల్లలను జాయిన్ చేయాలంటే లక్షలు చాలతా ఉండలేదు. నువ్వు ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? రోడ్లు బిల్డింగ్ లేని అభివృద్ధి? మనుషులు పెరిగే పరిస్థితి లేదా? మనుషుల జీవితాలు మారే పరిస్థితి లేదా? రోజువారీ కూలి చేసుకుని కూలి చేసుకుంటా కూలి చేసుకుని పిల్లోడిని కూలి చేసుకుని చదివించుకుంటా చాలని పరిస్థితి వచ్చింది. ఇవాళ 40 ఏళ్ళు వచ్చిన ప్రతి మనిషి కూడా రేపు జీవితం నా పిల్లలది ఎట్టా ఉంటుంది, నాది ఎట్టా ఉంటుంది అని అర్థం కాకుండా చచ్చిపోతూ ఉన్నారు. గుండెల మీద చేసుకొని మాకు ఈ రెండింటికి ఇస్తామని చెప్పమనండి. 40 ఏళ్ళు నిన్నోడు కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు. ఇవాళ పిల్లల పరిస్థితి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు
వాడి భవిష్యత్తు అన్నీ ఆలోచిస్తున్నాడు. ఇవాళ 40 ఏళ్ళ గురించి ఆలోచించే రాజకీయ పార్టీ, ఆడి పరిస్థితిని ఆలోచించుకునే రాజకీయ పార్టీ గురించి ఏది చెప్పినా అభివృద్ధి గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి అభివృద్ధి అంటే ఊరక బండ్లు పంచుకుంటా, కూరగాయలు ఇచ్చుకుంటా మేము అభివృద్ధి చేసామని చెప్పి ఎవరు చెప్పినా, మేమేదో రోడ్లు వేస్తున్నామని చెప్పేసి ఎవరు చెప్పినా దాన్ని అభివృద్ధిగా స్వీకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళ 40 ఏళ్ళోడు 45 ఏళ్ళోడు పిల్లల భవిష్యత్తు గురించి, నా పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్రంలో బాగుంటుంది, ఈ దేశంలో బాగుంటుందని ఆలోచించుకున్న రోజు అది అభివృద్ధి అనేది సూచికగా పెట్టుకోవాలా. ఇక్కడ లోకల్ రాజకీయాలు వచ్చేసరికి నియోజకవర్గ పరంగా ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ రకమైన అధికారాలు లేవు. ఎవరు మాకు ఈ అధికారం ఉంది మేము చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే తోపుడు బళ్ళు, ఇడ్లీ బళ్ళు పంచుకుంటూ వెళ్తున్నాడు. అదే బాటలో ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ నుంచి ఉన్న క్యాండిడేట్ కూడా తోపుడు బళ్ళు, ఇడ్లీలు పట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎలానే ఉండే ఇప్పుడు నియోజకవర్గాల్లో 10 వార్డులు మేము గిఫ్ట్గా పెట్టుకున్నామని చెప్పి ఒక ఆయన, ఇంకో 10 వార్డులు గిఫ్ట్గా పెట్టుకున్నామని ఇంకొక ఆయన తిరుగుతూ ఉన్నారు. తిరగనే ఉండే తిరుగుతుంటారు వాళ్ళంతా. వీళ్ళందరూ మేము ఎమ్మెల్యే అవ్వాలా, ఆ స్థాయిలో మేమే ఎప్పుడు కూర్చోవాలా, ఇదే ట్రెండ్ తప్ప నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని పెట్టాం, విద్యార్థులకు ఎన్ని పెట్టాం, హాస్పిటల్స్ ఎన్ని పెట్టాలా. ఇప్పుడు 2 లక్షల పైగా జనాభా ఉంది. 2 లక్షలుగా కావాల్సిన జనాభా కావాల్సించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే స్టేట్ మీద ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఇప్పుడు నుంచి గెలిచిన ఆయన కానీ, ఇప్పుడు గెలవాల్సిన నుంచున్న ఆయన కానీ ఎవడన్నా చెప్పగలుగుతాడా? చెప్పే పరిస్థితి లేదు. కాకపోతే 10 స్థానాల్లో మేము మా బలం పెంచుకున్నాం, ఇంకో 10 స్థానాల్లో మేము మా బలం పెంచుకున్నాం. కాబట్టి ఎవడో ఒకడు మిగిలిన 2 స్థానాలు లాక్కుంటే చాలు మేము గెలుస్తామన్న పరిస్థితికి వచ్చారు.